చెప్పినా ఈ మొత్తంకి నేనెందుకు పడతా పుల్లలు పెడదాం మనం. మార్రా వాక్యాలోడే వాడు పిల్లి కట్టమంటే సులియా పైసలమంటాడు. నెక్స్ట్ చూపిస్తాను నేను. అరే ఏమైనా శివ నువ్వు కూడా అట్లే వేసావరా? ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేపేద్దాం. ఎందుకు కొట్టుకుర్రా భయ్ మీరు? ఎందుకో నా పైసా ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతుంది. ఉన్నబాయి కథ నడుస్తుంది. సార్ గైస్ ఈరోజు మన కాలేజీలో ఎక్కువ ఉంది. కడుపు ఛానల్స్ మర్చిపోతాను వాళ్ళు పైసలు లేవు. ఆయన ఓ బాయ్ ఉన్నా బాయ్. హాయ్ నమస్తే. ఏం చేస్తారు? ఏం లేదు. బిగ్ లీవ్స్ అయింది. చాయనా చిన్న చాయనా అప్పుడు అదొకటి తెచ్చుకుంటారా సులేయడం. మున్నాబాయ్ కొత్త ఆట ఉన్నాడు. చాయ్ ఆపుతాడు ఏం ఆపుతలేడు. ఐఫోన్ కూడా ఉందా అన్న? మన ఈ చాయ్ కూడా అన్నకాడ ఐఫోన్ కూడా ఆడుతుంది. ఏ పైసలు చేస్తాను నువ్వు. నీకు ఉద్యోగం వచ్చింది అన్న చాయ్ ఆప్స్ అంటే అన్న చాయ్ ఆప్సాను. ఊకో నువ్వు. ఓ అమ్మ పోదాంపా. ఏ నడురా ఒక్క రూపాయలు ఈ అన్న వాళ్ళు అయితే చాయ్ అయితే ఆఫీసర్ కాదు. ఇప్పుడు అన్న వాళ్ళని చెప్పేసినాం, పోతున్నాం. ఇప్పుడు అన్న వాళ్ళు ఆటో నడిపినప్పుడు చెడ్డు చేసుకోలేను తెలుసా? చెడ్డు చేసుకోలేను తెలుసా? బాబు నేను మొట్ట దిగాను పోతే ఇంటికి. ఏం చేస్తున్నావు? ఇట్లా చేయాలి. ఓయమ్మా నడుతుంటే వద్దురా బాబు. చాయనే వద్దు. వద్దు చాయ్ వద్దు. ఏంటి మమ్మీ ఎవడు? బయటకు వచ్చేసి ఏమవుతు వద్దన్నా వద్దన్నా ఇంకో నీకు ఆటో అంట ముందే. ఇప్పుడైతే మేమైతే మన బొంగళూరు బస్ స్టాప్ అయితే వాయిస్ మనం సబ్స్క్రైబ్ రోడ్ల పైన పంపిస్తారు. ఇప్పుడైతే మేమైతే చాయ్కి వెళ్తున్నాం. పైసలు అయితే మాకు రూపాయలకి మొత్తం మన అన్న మన సులియాలు తీసుకుంటాడు. ఈ చలనం మరి కాదా సంచలనం. బొంగళూరు బస్ స్టాప్ ఇది. ఇది బొంగళూరు బస్ స్టాప్. ఇదంతా ఇదైతే మనం నడుస్తుంది. ఉన్నబాయి కథ నడుస్తుంది. ఇప్పుడైతే వీళ్ళు చాయ్ షాప్ అయితే వెళ్ళిపోతారు. ఖాతా అంట కథ నడుస్తుంది. మొత్తం ఫుల్ ఖాతా అంట. డైలీ ఇటుకు వస్తానంట మనల్ని. మేమైతే గాయస్ ఇక అన్న కథ నడుస్తాయి గాయస్. వస్తున్నాం గాయస్. చూసుకున్నాం. గుడ్డలోడ తీసి కొడతా. నెక్స్ట్ మినిట్ చూసుకోండి గాయస్. వాడు పిల్లి కట్టమంటే సులియా పైసలమంటాడు. నెక్స్ట్ చూపిస్తాను నేను. మన షాప్ ఓనర్ హాయ్ మేడం. आइए देखते हैं बैठ मजा आएगा. गाइस सर गाइस కార్ అయితే హీరో లెక్క కూర్చుండు. చాయ్ బాయ్ చాయ్ ఇప్పుడైతే మేమైతే కూర్చున్నాము. చాయ్ అయితే రెడీ కావాలి. ఇంకా చాయ్ అయితే ఇప్పుడే చాయ్ అయితే కాలే. ఇంకా ఇప్పుడు మేమైతే ఇటు ఉన్నాం. ఇట్లా వెయిటింగ్ చేస్తున్నాము. ఇంకా పెట్టలే అనుకున్న వాళ్ళు. ఇప్పుడైతే మేమైతే ఇంకా అందరూ ఉన్నాం. चाय नरम चाय ये चाय वो चाय 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 प्यार से इస్తున్నావు. బిల్లు మాత్రం ఆయననే. चाय पानी पानी है. अबे चाय मांगा था, पानी नहीं मांगा था. मैं नहीं बनाया ना, उन्होंने बनाया. कौन बनाया? वो बनाया. झूठ बोल रहा हूँ. అయితే చాయ్ అవుతున్నా. నాకు పైసలు కూడా కొడతా. నాకే తెలుస్తుంది. మంచిగా అయితే కూర్చోలేదు. చైర్లో కూర్చొని మంచిగా చాయ్ అవుతున్నా. నేను బాగా నిమ్మలా అతను పైసలు ఓడిస్తాడు. పైసలు లేవు. మాట నీ పైసలు లేవు.
అయితే ఛాయ్ తాగుతున్నా ఇప్పుడు ఊరుగడతో తెలియదు వీళ్ళకి పుల్లలు పెడదాం మనము. मारा माकिया लोड़े అయ్యో గాయస్ అయితే పైసలు అయితే అట్లే అదే ఇందులో మంచిగా వస్తురు పైసలు కూడా ఆడతారు రా బై పైసలు చాయ్ పైసలు కూడా ఆడతారు గాయస్ వీళ్ళైతే చాయ్ పైసలు అయితే అట్లేదు ఓ మంచిగా వస్తూ అన్న అయితే పైసలు అడుగుతున్నా ఒకటే పైసా ఇదే ఈ భయ ఈ భయాలు అట్లే అంట పైసలు మంచిగా వస్తురు కుర్చీలా ఓలో అమ్మ బాయ్ అడుగుతున్నాయి పైసలు అడు దిగో పైసా నైతే బాయ్ ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నా ఇయలే పైసలు ఇచ్చేది ఏం లేదు పోన్నారా చలో అరే నయ్యే పైసా భయ్ ఇచ్చిరా అంటున్నా పైసలు మరి ఇయ్యాలి అంటారు ఇయ్యలే పైసలు ఇయ్యలే పైసలు వట్లే భాయ్ పైసలు ఇచ్చావా అరే ఐజా పైసా భయదే భాయ్ ఐజా పైసా భయదే భాయ్ పైసలు వట్లేదా ఇచ్చిరా అంటారు उसको चल अरे पैसा नहीं है भाई तो ऐसा पकड़ो भाई दे दो पैसा दे दो सब पिए भागा मेरा पास तुमको बोल रहा ना ना दे लो आरा नाडू पैसे दो भैया पैसे ले आरा नाडू आल दाइस देंगे మొత్తం నేనైతే చెప్పిన సార్ నేనెందుకు పడతా పైసలు ఆల్ దాయి మరి నువ్వే చెప్పినా అన్న ఈ మొత్తంకి నేనెందుకు పడతా వీళ్ళైతే ఈ రోజు అయితే పైసలు అట్లే చాయ్ తాగినాం వీళ్ళైతే ఒకటే గొడవ పెట్టుకుంటారు पैसे दो भाई नहीं है भाई घर में अरे नहीं है उन्होंने देता వీళ్ళైతే పైసలు అయితే కట్టలేదు మంచిగా వీళ్ళైతే రోడ్ల పైన ఒక్కొక్కరు అయితే దూరం వెళ్ళిపోతున్నారు అంతాగో వాడైతే ఇంకో బట్టలు లేకుండానే పోతున్నారు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఇప్పుడైతే అన్నకైతే పైసలు అయితే ఆడుతున్నాం అన్న పైసలే అన్న ఎంత ఎంత బాయ్ 50 రూపీస్ 50 అన్నకైతే పైసలు ఉన్నాయి 50 రూపాయల కోసం అయితే గిద్ద తెంగిండు అన్నది అన్న మొత్తం రియాక్ట్ అయిపోయింది మొత్తం బ్లాస్ట్ అయిపోయింది పైసలు అన్నకాడ అన్న అన్న అని చెప్పి గుద్దదెంతురు అన్న అన్న అని చెప్పి గుద్దదెంతురు ओ ठीक है भाई पैसा हो गया मैटर हो गया पैसे नहीं दे रहा भैया పోతున్నాం చాయ్ అయితే తాగేసినాం అప్పుడే అయిపోయింది పోతున్నాం ఇప్పుడు రూపాయలు తీసుకున్నావు ఎట్లా రూపాయలు కట్టినా కడతా అని తీసుకో ముట్ట కూడా తాగుతున్నా మరి ఏ లైట్ బా ఏమైతుంది హలో వీళ్ళైతే పంచాయతీ కూర్చోరు ఏం బాయ్ ఇంకా చెప్పు అది కాదు బాయ్ చాయ్ తాగానికి పోదామని చెప్పి తీసుకోలేరు పైసలు కట్టాలిగా ఎవరు నాడు దెంగేస్తాడు ఎవరు కొట్లాడు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని నువ్వేమన్నావు వీడికి పోయినప్పుడు ఏమన్నావు చెప్పు ఏమన్నా చాయ్ తాగడానికి పోదాం దారా పైసలు అడిగినావా మమ్మల్ని అడిగినావా నువ్వు 10 రూపాయలు గిట్లు ఉండవా మీరు నువ్వే తాపీస్ అన్నది మొత్తం 1 రూపాయి కట్టాను అరే గుద్దా 1 రూపాయి ఆటో తెచ్చిరా నిజంగా పంచాయతీ పెట్టుకుంటారు చాయ్ కోసం అని మొత్తం గలీజ్ చిల్లరాలు కూడా అన్న వీళ్ళు మొత్తం ఎట్లా
శివా దింగుతా రే చెప్తున్నా కొడతా. ఏమైందా శివ రే ఏమైందా 10 రూపాయలు చాయ్ కాడ ఏందా భాయ్ ఇలా మరి దూరంగా అంటారు ఎందుకు సీరియస్ అవుతారు భాయ్ మీరు మరి నువ్వు ఆపేయాలి మరి సుల్యానికి. అరే మంచి మాట అరే సుల్యా దింగుతా సుల్యాని. అరే భాయ్ ఏమైంది భాయ్ ఏమైంది 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 అరే భాయ్ అరే అరే ఏమైంది భాయ్ ఏమైంది ఏమైంది తాపితే మంచి మీకేమైందిరా? హలో ఏమైంది భాయ్ ఏమైంది ఏమైంది భాయ్ పైసలు ఆడుతున్నాడు సుల్యా అరే వానికి ఏమైంది చూడరా వానికి. ఏమైంది భాయ్ చెప్పు ఏమైందా కానీ పిచ్చింది నా. అరే కాదు బాయ్ ఇంకో చాలా అలా తీసుకుపోయారు పైసలు దెంగేసి సుల్లియాలు ఆ. అన్న కట్టిండు మళ్ళీ అన్న మీదకే పంచాయతీ కొత్త వీళ్ళు. ఏం భాయ్ మున్నా భాయ్ ఏమైంది ఆడు నన్ను పైసలు నేను ఆటో తెచ్చి నన్ను తెచ్చి నన్ను పైసలు కట్టమంటున్నాడు. అంతే ఏమైందా శివ చెప్పేది మొట్టాడు మొట్టాడు ఓడు చూపిస్తారా అరే బెటే ఇంకోసారి ఇక దగ్గరకు వచ్చినా గుద్ద వాళ్ళు ఇంకా అరే చూస్తున్నావు ఇప్పుడు మళ్ళీ చూస్తున్నావు అంటున్నా. అరే బేటే అరే పోరా చూస్తున్నావా అరే. భయ్? అరే వద్దురా అరే బేటే ఏం భాయ్ ఎందుకు కొట్లాడుకుంటున్నారు ఎందుకు కొట్లాడుకుంటున్నారు దాదా పోనీ దా వచ్చి ఇటు, ఇటు. మీ దోస్తు సుల్యా. ఏమైందా ఏ దారా శివ రే ఎందుకు అట్లా పోతున్నావు ఏ దారా ఏ అరే సుల్యా భయపడ్డావు రే రే శివ భయపడ్డావు రే రే శివ. అరే గలీజ్ చేస్తుర్రా శివ రే అరే రా, ఏ, రారా, రే. గలీజ్ చేస్తుర్రా భాయ్ పాసి రండా అరే రండా పక్కన అరే అరే రండా. ఏమైందా రే సో గాయస్ వీళ్ళైతే కొట్టుకుంటారు ఏమైందా రే ఏమైందా రే లంచ్ అరే ఏమైందా రే అరే ఎందుకు కొట్లాడుకుంటారు అరే అరే బాయ్ 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 లే దారా కానీ అయితే ఫుల్ దెబ్బ లాగినాయి ఏమైంది బాయ్ ఎందుకు కొట్టుకుంటారు బాయ్? ఊరికంటే. నన్ను చాయ్ పైసలు కట్టమన్నాడు నేను. అది చాయ్ కాదండి బాయ్ అన్న పైసలు కట్టిన అయిపోయింది మీరు ఆ. కొట్టుకుర్రా? వద్దురా అంటే అరే అన్న పైసలు కట్టినాక అయినా బాయ్ పైసలు కట్టింది నేను. ఆ. ఈ సుల్లి వాళ్ళకి ఏమైతుంది? అదే ఎందుకు కొట్టుకుర్రా బాయ్ మీరు శివాజీ బా, కొట్టుకో. కాంప్రమైజ్ కాదు. కాంగ్రెస్ వారు బాయ్ ఎందుకు కొట్టుకుంటారా బాయ్ మీరు అన్న ఏమైందన్నా పైసలు కట్టినావా అయిపోయింది మరి ఇప్పుడు ఏమైంది మరి ఎందుకు కొట్టుకుంటారు 50 రూపాయల కోసం చిన్నప్పుడు దోశను కరా వేసుకుంటారా? అదే ఏమైందా శివ నువ్వు కూడా అట్లే వేసావరా ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేపేద్దాం ప్యాంట్. ఇప్పుడైతే ఏం చేయాలి ఇప్పుడు తాపిచ్చింది నేను, బిల్లు కొట్టింది నేను, మధ్యలో ఈ సుల్లిగాలుగా కొట్టుకోరు. దాని అక్కడికి ఉందా కలపాలి ఇప్పుడు. దారా బాయ్ ఏమైందా అరే బొంగులు అంటే 50 రూపాయల కోసం చాయ్ కోసం ఎందురా బాయ్ గుద్దల్లాము దెంగేసరా బాయ్ దా నేను మాట్లాడదా దారా బాయ్ ముద్దల దోసనా లేకున్నా సో గైస్ ఇదైతే చాయ్ కోసం అయితే కుట్లాడుకుంటున్నాం మాట్లాడా సుల్లి అని దింగేమని ఇటుకెళ్ళి పట్టు. అరే సుల్లియా దెంగరా బాయ్ ఏమైంది బాయ్ అరే కొట్టుకోకూరి ఒక నిమిషం ఆగు. అరే సుల్లి ఆ దింగేని వీటికి ఫస్ట్ ఏమో దింగ. అరే ఏమైంది లైట్ నువ్వు అట్లే చేస్తావు మాట్లాడి మాట్లాడుకోర్రా రే చాయ్ కోసం ఏంద్రా గొడవ పోరా బాయ్ పోరా అరే పోరా అరే 50 రూపాయలు చాయ్. దారే అరే 50 రూపాయలు అనుకుంటా. మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. సుల్లి ఆడు చాయ్ పైసలు అనుకోవటమంటాడు. అరే మాట్లాడుకుందా రే వీళ్ళు ఇట్లా కలుసుకోరు కానీ రేపు చూద్దాం. ఇప్పుడు వేడి మీద ఉన్నారు కొట్టుకురు కదా, రేపు చూద్దాం. చాయ్ కోసం మనం మంచి దోశను కరా వేసుకుని వీళ్ళు పిచ్చి పుక్కలు నెక్స్ట్ పార్ట్ 2 లో వీళ్ళు మాట్లాడితే చూసుకున్నాం మనం. సరే గైస్ బాయ్ ఆల్రెడీ